10 రూపీస్ కాయిన్ పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఏం తీసుకున్నా 10 రూపీస్ కాయిన్ తీసుకోనని అంటున్నారు కదా, ఎందుకు తీయనంటారు మరి? ఎందుకు తీసుకోనంటారు చిక్కలు? ఎందుకు భయపడుతున్నారు మరి? ఎవరు భయపడేది? మరి 10 రూపీస్ కాయిన్ తీసుకున్నాను ఎందుకు అంటారు? ఇది దొంగ చిక్కలా? మా ఇంట్లో తయారు చేసినా? మీరు ఇచ్చినాయిగా, మర్చిపోయారా? మీరు ఎన్నెన్ని ఇచ్చిరో? మీరు ఇచ్చిన చిక్కలు మీరు తీసుకున్నట్టే మరి మేమేం చేయాలి? తలకాయ కొట్టుకోవాలి దీంతో? ఇష్టం వచ్చినట్టు చేయకండి. ఇష్టం వచ్చినట్టు కాదన్న, రూల్స్ మీకే కాదు మాకు తెలుసు. మేము బ్యాంక్ అకౌంట్ మస్తు మెయింటైన్ చేస్తున్నాం, రొటేషన్ చేస్తున్నాం, అవి కూడా మాకు ఉంటాయి. మీరు ఉట్టి మేము తీసుకోము అనగానే ఇక పొయ్యి చెరువులో పడేసి పోయినాయిరా 2000 అనుకునే టైప్ కాదు. మేము కష్టపడ్డ సొమ్ము తీసుకోము అంటే దానికి ఆన్సర్ చెప్పాలి. ఉట్టిగా నేను తీసుకోను అంటే సరిపోదుగా. చెప్పండి ఏం చెప్తాను ఆన్సర్? ఏం చెప్పేది? ఎందుకు తీసుకోరు? తీసుకున్నప్పుడు మాకు ఎందుకు ఇచ్చారు? ఎందుకు తీసుకోరు? ఎందుకు చెయ్యండి? మేనేజర్ రాకపోతే మా ప్రాబ్లమ్. మేము మీకోసం మీకు గంటలు గంటలు కూర్చుంటాం అయినా. కూర్చోకండి, తీసుకోండి మరి అమౌంట్ తీసుకోండి. అమౌంట్ తీసుకోండి మరి. తీసుకోండి అంటే ఎట్లా? ఎందుకు బ్యాంకులు పెట్టింది? ఎందుకు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నా? నేను ఏం మిమ్మల్ని తిడతలేను, మేము మీ బ్యాంకుని తిడతలేము. ఎందుకు తీసుకోరు అన్న దానికి ఆన్సర్ మీరు సరిగ్గా చెప్తలేరు మాకు. బ్యాండ్ అయిందా? 500 లెక్క 1000 లెక్క అది మన బ్యాండ్ అయిందా? బ్యాన్ చేసిరు నోట్లు. అదే నీ ఇష్టం. నీకు వచ్చిన ఇంగ్లీష్ నాకు రాదు, నేను తెలుగు మీడియం. చెప్పు మరి ఎందుకు తీసుకోరు? తెలుగు చెప్పరాదు. ఇంగ్లీష్ ఎందుకు? మా దగ్గరే మేము ఇవ్వాల్సిన ఉన్నాయి కాయిన్స్ అన్న. ఏదన్నా ఉండనన్న బ్యాంక్ అన్నప్పుడు తీసుకోవాలి. ఎవరికి? నేను ఆల్రెడీ మీ ఐఆర్ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చిన. మీ బ్యాంకు విలువలు తీసుకుంటలేదు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఐఆర్ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చి నేనే దిగిన రంగంలోకి. ఎందుకు తీసుకుంటలేరు అని తెలుసుకుందామని నేను దిగిన. వాళ్ళు మాట్లాడమన్నారు, ఎవరెవరు అంటున్నారు. వాళ్ళ కోసమే రికార్డు వాళ్ళకే పంపిస్తాను నేను. మీ ఐఆర్ అథారిటీకి ఎందుకు తీసుకోని అంటారు ఏందనేది రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తాను నేను. మీ ఐఆర్ అథారిటీ బొమ్మంటేనే వచ్చిన నేను. మీకు వాళ్ళ రికార్డు ఇంపిమన్నా ఇంపిస్తా. వాళ్ళు ఏం మాట్లాడిరో ఏ లెక్కన తీసుకోరు సార్ అంటే వాళ్ళకి అదే చెప్పిన. తీసుకోరాట సార్ అనే చెప్పిన. రికార్డింగ్ ఉండాలి కదా ప్రూఫ్. నువ్వు తీసుకున్నట్టే మళ్ళీ తర్వాత నేను ఎందుకు అన్నా? తీసుకోలేదని అన్నా నేను చెప్పామా? ఇప్పుడు అంటున్నావు కదా నువ్వే తీసుకున్నాను. ఫస్ట్ అది రికార్డ్ చెప్తాను తీసేయి. నేను తీసుకోలేదు మేము అని అన్నామని చెప్తున్నావా? మరి అట్లా అనలేదని చెప్తున్నావా? అదే మరి తీసుకో. రేపు చెప్తూ ఉండొచ్చు ఐఆర్ అథారిటీ వచ్చినాక. మీలాగేంది ఇది ఊర్లోకి వచ్చిన చిక్కలు ఎవరి ద్వారా వచ్చినాయి? నేను గుద్దినా మా ఇంట్లో, మీరు బ్యాంకులోకి వెళ్ళి వచ్చినాయా? మరి పైసలు కూడా అన్ని ఇచ్చారు మాకే. మరి అవేం తీసుకుంటారు మరి? 500 నోటు, ఇప్పుడు 500 నోటు, 2000 నోటు, 100 రూపాయల నోటు ఎందుకు తీసుకుంటారు అన్న? మాట్లాడితే లాజిక్ ఉండాలన్నా. నేను బీటెకే, నాకు నీకెన్ని లాజిక్లు వచ్చా నాకు వచ్చావు. నీ అదృష్టం బాగుండి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయినావు. నేను ఓసీలో ఉంటే ఏదో కిందికి వెళ్ళి నేను రాయకపోయినా అంతేగాని మాకు తెలివిలు ఉన్నాయి, మేము మాట్లాడగలుగుతాం. ఆల్రెడీ మేము అన్ని చేసి వచ్చిన వాళ్ళమే, కొత్త ఏం కాదు. చెప్తున్నాగా నేను మంచిగా ఉంటా. గెలుపుతా అంటే ఇట్నే ఉంటుంది. మొన్న చిన్న నోటు తీసుకుంటా అంటే అదో రచ్చ చేయించుకుంటారు. ఆ రోజు నాకు ఇట్లనే ఎందుకు తీసుకోరా అనేది ఆన్సర్ చెప్పారు. చెప్పాను మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకోవాలంటే ఎందుకు తీసుకోరన్నా? రొటేషన్ బ్యాంక్ ద్వారా కాకపోతే ఎవరి ద్వారా అయితే మీరు తీసుకోవాలంటే పబ్లిక్ ఏమైతుందంటే అది బ్యాన్ అయింది అనుకుంటారు. ఎవరు చెప్పండి? ఎవరు చెప్తా? మేము చెప్పామా బ్యాన్ అయిందని? మీరు తీసుకున్నాను ఎవరంటారన్నా? మరి మీరు తీసుకునే లెక్కనంటారు. మీకు ఏ అథారిటీ ఉంది తీసుకున్నాను? నీకే ఏ అథారిటీ ప్రకారం మీరు తీసుకుని అంటారు? ఉర్రగండి కాదు, మీరు కరెక్ట్ మాట్లాడతలే. ఉరితే మీకు భయం అవుతుంది ఆన్సర్ చెప్పలేక. మరి ఆన్సర్ చెప్పలేక మరి ఉర్రగండి అంటే ఏంది మీ అర్థము? నేను ఉరుకున్నట్టు కొడుతున్నా. ఎందుకు తీసుకోరన్న దానికి ఆన్సర్ చెప్తలేవు నువ్వు. మరి మంచి మాట్లాడితే చెప్తున్నాను. ఎవరు నువ్వు ఊరోజు వెళ్ళిపో. నాకు నేను ఎందుకు పెడతా? నా ఊర్లో బ్యాంక్ మీరు అకౌంట్ కోసం పెట్టినప్పుడు నేను ఎందుకు పెడతా? నీకు శాతం కాకపోతే జాబ్ బంద్ చేసి వెళ్ళిపో. నువ్వు మరి నా అకౌంట్ వెళ్ళిపోయినా నువ్వు ఎవరు అంటారు? నాకు అర్థం కాదు. చెప్పాట మరి నీకు శాతం కాకపోతే నీకు తెలియకపోతే నీకు తెలియనికే రాకపోతే నువ్వు బంద్ చేసుకొని పో జాబు. ఏ బ్యాంక్ వాళ్ళు చెప్తూ తీసుకోవద్దని చెప్పాను. బీటెక్ చదివినా అంటున్నావు. అవును మరి అర్థం కదా? నువ్వు ఇల్లిటరేట్ కాదు. నీకు అర్థమైతే నీకు వచ్చినాక దమాక్ ఖరాబ్ అయిందా? నీకు ఆనిచే దమాక్ ఖరాబ్ అయి వచ్చినావు నాకు అర్థమైతే కానీ నేను చెప్పిన దానికి ఆన్సర్. బ్యాంక్ ఓడు రొటేషన్ చేస్తాడా పైసలు? బయట ఓడు రొటేషన్ చేస్తాడా? బ్యాంక్ లోనే ఎందుకు రొటేషన్ అంటే తిప్పడం పైసలు. ఎవరు తిప్పాలి అవి? మాకు ఇచ్చిన పైసలు మేము ఏం చేస్తున్నాం? ఇయ్యాలి పబ్లిక్ కి. మీరు ఇస్తే అప్పుడు పబ్లిక్ ఇప్పుడు మీరు తీసుకొని ఇస్తే మనకి అర్థమైతుంది 10 రూపాయల చిక్క అనేది బ్యాన్ కాలేదు ఇంకా నడుస్తుంది అనేది. నువ్వు నేను మొత్తమే తీసుకోను అంటే ఎవరు తీసుకోవాలి మరి? మా దగ్గర కాయిన్స్ అయిపోయిన తర్వాత తీసుకుంటాం. మా దగ్గర ఆల్రెడీ కాయిన్స్ ఉన్నాయి, అవే ఎవరు తీసుకుంటారు? నువ్వు తీసుకొని నాకేం సామాన్లు ఇమ్మంటలే కదా. నా అకౌంట్ వేసుకో. నేను వచ్చినా నాకు మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నాడే నాకు అవి. వేరే వాళ్ళు అంటే మీరు ఒక్కరి కోసం వెయిట్ చేస్తామా? వేరే వాళ్ళు తీసుకోవాలన్నా మీ బాధ్యత. అది తీసుకోనంటే ఎట్లా? ఏం బాధ్యత? కస్టమర్ విత్డ్రాకి ఎవరు రారా పైసలకి? ఎవరు తీసుకున్నాడు? ఎందుకు తీసుకోరు? వాళ్ళకి ఇవ్వాలి. మీరు వేరే అమౌంట్ లేదని చెప్పి ఇవ్వాలి. అది మీ బాధ్యత. మీరు మొత్తమే మేము తీసుకోము అంటే ఏ లెక్కన అవుతుంది? ఇప్పుడు మరి నేను రేపటిదాకా ఉండలేను కదా. మరి నాకు ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? ఎక్కడైనా కంప్లైంట్ చేయండి. ఒక్కసారి మళ్ళీ చెప్పు.
రికార్డ్ ఎక్కడైనా కంప్లీట్ చేయాలని అంటున్నావు మరి గట్టిగా ఎందుకు రికార్డ్ ఎందుకు భయపడుతున్నావు నేను అంటున్నాగా ఎక్కడైనా కంప్లీట్ చేసుకోమని నేను అంటుండు బ్యాంక్ లో ఇష్టం వచ్చినట్టు అట్లా కాదు ఏంది ఇన్ని ఏగొచ్చినా అన్న అన్నయ్యకి వస్తాయి ఇన్ని ఏగొచ్చినా ఇన్ని ఏగొచ్చినా మరి మాట్లాడేదో కరెక్ట్ భయపడకుండా మాట్లాడు ఏదో నీ చేతిలో ఫోన్ ఉంది కదా అని నువ్వు పెట్టుకో ఫోన్ చిల్లర ఏం చేస్తలే చిల్లర తీసుకున్నా నువ్వు చిల్లర చేస్తున్నావు నేను చిల్లర మీద కొట్లాడుతున్నా చిల్లర వేసే నువ్వు నేను కాదు చిల్లర వేసాలు కాదు నేనేందో అందరు తెలుసు కొండమల్ల నువ్వు నిలబడు నేను నిలబడతా ఎవడు చిల్లర కాడంటే ఆడ తెలిసిపోతుంది ఓట్లు గుద్దుతారు ఇట రప్ప రప్ప నువ్వు చేసే పనులకి నేను చేసే పనులకి తప్పు ఓడిపోవాలని నిలబడేటోని నేను ఇట్లా నీళ్ళక తప్పులు చేసుకుంటా ఏదో నలుగురికి ఫోన్ చేసి ఊర్లో ఎవరికి లోన్ ఇవ్వాలి ఎవరికైనా ఎంక్వైరీ చేసి వాళ్ళకే లోన్లు ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఏవో లోన్లు వంకలు పెట్టి ఏ టైప్ కాదు మేము ఎంక్వైరీ చేసుకోరు ఒకసారి ఎవరు ఏందనేది చేసుకున్నాక ముచ్చట లోన్ ఎగ్గొట్టి అందరు కలిసి ఎగ్గొట్టేది బాధ్యత మాది కాదు అదే అంటున్నా కదా తెలిసేనే ఉంది లోన్ ఎగ్గొట్టిన వాళ్ళకి కొత్త లోన్లు ఇయ్యి నోట్లు ఏ లెక్కన మార్చిరు అవన్నీ విత్ ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర గెలికి వాసన చూడకూడదు అనవసరంగా అదే అంటున్నా కదా తీసుకొని దానికి తీసుకొని ఎగ్గొట్టడం లోన్ ఎగ్గొట్టడం రైట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వీడియో